దేవునికి స్తోత్రములు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినము కొరకైన దేవుని వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రభువునందు ప్రియులారా, మన బలహీనతలు ఈ లోకముతో స్నేహము చేసిన ఎడల అన్ని విషయములలో మనలను బలహీనపరుస్తూ ఉంటాయి. మన బలహీనతలను బట్టి మనము నష్టపోతూ ఉంటాము. మన బలహీనతలు మనలను దేవుని నుండి దూరపరుస్తూ ఉంటాయి. సర్వ సృష్టిని సృజించిన దేవుడు, సర్వలోకమును ఏలుచున్న దేవుడు మన జీవితములను మనకు బహుమానముగా అనుగ్రహించాడు. అట్టి దేవునికి మనము లోబడి విధేయులమై జీవించాలి గాని ఆయనకు శత్రువులమై ఎదురు తిరగకూడదు. ఆయనకు శత్రువుగా మన జీవితము గడిపిన ఎడల మనము ఎందుకు పనికిరాని వారమగుదుము. ఈ లోకముతో స్నేహం చేస్తూ నేను దేనినైనా సాధించగలను అనుకుంటే అది మన వెర్రితనమే. దేవుని జోక్యము లేకుండా మన జీవితము కొనసాగుట అనున్నది అసాధ్యము. ఎవరైతే లోకంతో స్నేహము చేయుటకు ఇష్టపడతారో వారు దేవునికి శత్రువులవుతారు. ప్రియ స్నేహితులారా, మనం ఎటువంటి బలహీనత కలిగి ఉన్నా దానిని మన నుండి వేరు చేయుటకు మన దేవుడు సంసిద్ధత కలిగి ఉన్నాడు. అయితే మనము చేయవలసినది ఏదనగా మన బలహీనతను దేవుని ఎదుట ఒప్పుకొనవలెను. బలహీనత నుండి బయటకు రావాలని ఎన్నోసార్లు మన సొంత ప్రయత్నం చేసి విఫలమై ఉండవచ్చు. కానీ లోక స్నేహమును విడిచి సంపూర్తిగా దేవునితో స్నేహము చేసిన ఎడల ఆయన మన జీవితములను నిత్య జీవం వైపు నడిపించగలడు. కాబట్టి ఈ లోక స్నేహమును విడిచి దేవునికి శత్రువులముగా కాక ఆయన ప్రియబిడ్డలముగా మార్చబడినట్లు ఆయన కృప మనకు తోడయుండునుగాక. ఆమేన్.